తిరిగివార్తలకు స్వాగతం. ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రిని పురస్కరించుకుని వేకుజాము నుండి భక్తులు పోటెత్తారు. స్థానిక కోనేటిలో స్నానం ఆచరించిన భక్తులు హరహర మహాదేవ శంభు శంకర్ అంటూ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బాలు తీరారు. రామేశ్వర స్వామికి పంచామృతాలతో గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆచంట నియోజకవర్గం నత్తారామేశ్వరం జిత్తిగా మల్లిపూడి ఆచంటలో వేంచేసి ఉన్న స్వామివార్లను మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. వీరి వెంట ఆలయ దేవస్థాన కమిటీ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు. ఆచంట నక్కవ కాలువ సమీపంలో బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఆనంద్, అభిరామ్, దుర్గారావుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతులను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగొండ మండలం రామన్నపేటలో తెలుగుదేశం నాయకుడు పీతాని పర్యటించారు. ఆచంట శాసనసభ్యుడిపై పీతాని విమర్శలు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో లబ్ధిదారుల నుండి లక్షల రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో వాటాల విషయమే తెగక విషయం బయటపడిందని అన్నారు. పెనుమంటలో రిజర్వ్ స్థలంలో 14 పట్టాలు ఇచ్చారని, పట్టాలు అమ్ముకుంటున్నారని పీతాని ఆరోపించారు. బట్ల మగుడూరులో సైతం భూమిని కబ్జా చేశారని తెలిపారు.
వీఆర్ఓ ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు ఆచంట నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాల్లో అనేక అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల పట్టాల మీద ₹1,00,000 నుంచి ₹1,50,000 ఇవాళ రామన్నపాలెంలో ఆచంట నియోజకవర్గంలోని పెనుమండ మండలంలో జరిగిన పాదయాత్రలో వెలుగులు చూస్తూ ఉన్నాయి. అదే కాదు, వారి కార్యకర్తలకు ఎంత, స్థానిక శాసనసభ్యుడు రంగరాజు గారికి ఎంత అనే వాటాని కొన్ని గ్రామాల్లో తెగకుండా బయటకు వచ్చిన ప్రాంతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న మొన్న చూస్తే 24 పట్టాలు పెనుమంట్ర గ్రామంలో ఆఖరికి రోడ్డు మీద రిజర్వ్డ్ సైటు 50 సెంట్లు, సుమారు 40 నుంచి 50 సెంట్లు ఉంటే సరిపోదని ఉద్దేశంతో రోడ్లు కూడా లేపేసి రోడ్డు మీద కూడా పట్టాలు ఇచ్చిన రిజర్వ్ సైట్లో దురాఘాతాలు ఈరోజు బలుగు చూస్తూ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గాలకి ఆజ్యం పోస్తున్న స్థానిక శాసనసభ్యుడు రేపో మాపో ఎన్నికలు వెళ్తున్న సందర్భంగా పట్టాలు అమ్ముకుంటున్నట్టు మాకు విచారణకు సమాచారం అందుతుంది. ఇటువంటి దుర్మార్గపు శాసనసభ్యుడిని కొనసాగించడం అవసరమా? ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇంటర్వ్యూ అయి దీని మీద విచారణ జరపమని, ఆ పట్టాలు రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజే నాకు కొత్తగా అందిన సమాచారం ప్రకారం పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర బట్లమూటూరు గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన కాలనీ భూమిలో 6 సెంట్లు రంగరాజు గారి యొక్క శిష్యుడు ఎవరైతే ఈరోజు భూ కబ్జాకి పాల్పడమే కాకుండా ఒక విలేజ్ రెవెన్యూ అధికారి యొక్క సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసుకుని పట్టాలు అర్హుడిగా ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే శంకుస్థాపన కూడా స్థానిక శాసనసభ్యుడు ఒత్తాసు పలకడం అనేది దుర్మార్గమైన విషయంగా భావిస్తా ఉన్నాం. ప్రసిద్ధ త్రిలింగ క్షేత్రం పెనుమంట మండలం నత్తరామేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఆలయ ప్రాంగణంలో గోసు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, పాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వెళ్ళకూడదు, ప్రమాదకరమైనది. దర్శనం అయిపోయినటువంటి వారు కాలవతరం భోజనం అన్న సంతర్పణ ఉందండి. మహిళా సాధికారత దిశగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కలలకు రెక్కలు కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉండి ఎమ్మెల్యే మంచిన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు తెలిపారు.
ఉండి ఎమ్మెల్యే రామరాజు పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలలకు రెక్కలనే పేరుతో సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకురావడం మంచి విషయమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్ పూర్తయిన నిరుద్యోగ మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా ఉపాధి కల్పించే విధంగా సహకారం అందిస్తారని తెలిపారు. 2024లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు జ్ఞాపకాలు అందజేసి పూలమాలలు, దుశ్సేవలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉండి ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు మండలాల టీడీపీ జనసేన మహిళా అధ్యక్షురాలు పాపోలు లీలాకుమారి, తుమ్మరగుంట గౌతమి, వీరవల్లి వెంకటలక్ష్మి, భ్రమరాంబ, సునీత, అన్నకుమారి, సర్లకుమారి, వచ్చవై సుజాత, బొర్రా సుజాత, వీర శ్వేత, నేతల బేబీ, కనకదుర్గ, ఛాయాదేవి, సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఆకాంక్షించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండి నియోజకవర్గంలో ఉండి, ఆకివీడు, కాళ్ళ గ్రామాల్లోని పలు శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకివీడు సాలిపేటలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పలు ఆలయాలకు ఆర్థిక సహకారం అందించారు. శివరామరాజుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో చెరుకువాడ ఉప సర్పంచ్ నడింపల్లి వెంకటరాజు, మోపిదేవి నాగ శ్రీనివాస్, ముందునూరు శ్రీనివాసరాజు, ముందునూరు రంగరాజు, మంతెన చంటిరాజు, ఇందుకూరు అప్పలరాజు, మంతెన రవివర్మ, పొత్తూరు పనివర్మ, కలిదిండి కిషోర్, గుట్టుముక్కల యువరాజు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नमस्यं भवे जमयो भवे नमस्यं कराय जमय सुकृतमस्तु प्रातःकालाय सिंहों पशुवागं पश्चिमांगरुद्राभ्यां यो रुद्रो अग्नौ यो सर्वोषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै स्वामी वारिकी కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరమేశ్వరుడు అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి. అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఉండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని కూడా శివాలయంలో ప్రతి కుటుంబంలోని భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకించి దర్శించుకుని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ స్వామివారిని ఈరోజు కొలుస్తూ ఈరోజు ఎంతో కూడా పవిత్ర దినంగా భావించి అందరూ కూడా పరమశివుడిని పూజించుకుంటూ ఉంటాం. పరమశివుడు మనందరికీ కూడా మంచి కలగజేయాలి. అందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ని కలగజేయాలి. పరమశివుడు బోళా శంకరుడు, కోరిన వెంటనే కోరికలు తీర్చే దేవాది దేవుడు పరమశివుడు. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహిళలకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే శివ స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయమని ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు.
భీమవరంలో నాయక కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉండి నియోజకవర్గంలోని పలు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని శివరామరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తనకు మహిళలంటే అత్యంత గౌరవమని, అందుకే ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజున స్త్రీలను గౌరవించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు. ఇలా చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. కార్యక్రమంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగరాజు సాంబశివరాజు, మంతిన రవిరాజు, బర్రె సీతారామస్వామి, అప్పాలరాజు, చెరుకువాడ ఉప సర్పంచ్ నడింపల్లి వెంకటరాజు, మంతిన సతీష్ రాజు, ట్రస్ట్ కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక అడ్రస్ సోదరిమణులకు, మాతృమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళ ఈ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ముందుకు పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఏదైతే తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబాన్ని జీవన విధానంలో ముందుకు తీసుకెళ్లటంలో అగ్రభాగాన ఈరోజు మహిళ ఉంది. మహిళ ఇంకా మరింత ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళ ఈరోజు కూడా కొన్ని కష్టాలని, నష్టాలని ఇప్పుడు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది సమాజంలో. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ విషయంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ యువతికి అందరికీ కూడా మనం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అలాగే చదివించడంలో పాటు ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఈ ట్రైనింగ్ కానీ ఇవి కూడా ఆవశ్యకత ఉంది. ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో సోదరిమణులందరూ కూడా బాగుండాలని ఆకాంక్షిస్తున్నా. అట్లాగే మాతృమూర్తులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. స్టిచ్చింగ్ దాని మీద శిక్షణ పొందున్నారు. వారికి ఈరోజు స్టిచ్చింగ్ మిషన్లు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా వాళ్ళు స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది. పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలని చెప్పి మహిళ నిరంతరం మనోవేదనకి గురై కాన్ఫిడెన్స్ తోటి, ఆత్మస్థైర్యంతో నడుస్తూ. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో దుర్గా లక్ష్మణేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదురు ప్రసాదరాజు దర్శించుకున్నారు. అనంతరం జరిగిన రథోత్సవంలో ప్రసాదరాజు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్, ఒకసారి పట్టుకోండి సార్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రాజరాజేంద్ర స్వామివారి దర్శనానికై పెరవలి మండలం తీపర్రుకు విచ్చేస్తున్న భక్తులకు నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుందుల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పరమశివుని అనుగ్రహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని తెలిపారు.
నిర్దోల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున తేపర్రు గ్రామంలో మా స్వగృహం నందు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తేపర్రు గ్రామం చేసిన ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున శివరాత్రి పర్వదినాన మనమంతా ఏకస్థలమై ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని భారీ విజయంతో గెలిపించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనంతా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపి శివుని దయతో మనమంతా జనసేన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ, అలాగే మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ కుందుల వీర వెంకట సత్యనారాయణ. నిడదవ నియోజకవర్గంలో పూరి గుడిసె లేకుండా అర్హులకు ఇల్లు, పేదలకు ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామని, పేద కుటుంబాలని ఆనందంగా కుటుంబం మొత్తం నవ్వుతూ ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండలం దీపికా ఫంక్షన్ హాల్లో పెరవలి మండల కాకరపర్రు, పెరవలి, కొత్తపల్లి, అగ్రహారం, ముక్కామల, కాపవరం, తీపర్రు, అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాల్లో అర్హులైన 913 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచులు, మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఉద్యోగ కుటుంబ బాధ్యత నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం చిన్న చిరునవ్వుతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత మాట్లాడుతూ, నేడు మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతతో పాటు గృహిణిగా ఎంతో సమర్థవంతంగా ఇంటా బయట తనదైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఆ క్రమంలో ఒత్తిడికి గురవ్వకుండా ఏ సమస్యనైనా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ముఖ్యమని అన్నారు. మన కోసం రోజులో కొంత సమయం కేటాయించడం చూసుకోవాలని, వ్యాయామం చేయడం, మనసుకు ఇష్టమైన వ్యాపకం చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. శివతత్వం దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా మానవ జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. రాజమండ్రివరం గౌతమి ఘాట్లో ఉన్న పీఠమాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి మహిళా దినోత్సవ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రసంగించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారిత, మహిళా చైతన్యం ద్వారా సాధించవచ్చునని ఉమర్ అలీ షా అన్నారు. పీఠంలో సీనియర్ మహిళలు ఉమర్ అలీ షాను సార్వతో సత్కరించగా పురుషులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కన్వీనర్ డి కృష్ణంరాజు, ఎంఆర్కే రాజు, పుల్కా కల్కిమూర్తి, శ్రీధరాల రాజా, తోట వెంకటేశ్వరరావు, నందం తాతయ్య, కుసుమంచి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి సద్గురువులకు ఆశీస్సు కొన్ని తరించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కాలంలో సద్గురువులు మన సమక్షంలో మనకు ఒక మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనం ప్రసాదించి తరింపచేసేటువంటి అవకాశం మనకు కలిగింది. శివతత్వము, శివుని యొక్క తాత్వికమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను జ్ఞాన రూపంలో మనం దైనందిన జీవన విధానంలో అనుసరిస్తూ ఆచరిస్తూ ప్రయాణం సాధించినట్లయితే మనలో ఉండేటువంటి చైతన్య స్థితి అది ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారి మనలో శివ చైతన్యాన్ని కలిగిస్తూ మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగింపబడతాయి. తద్వారా మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. ఆ యొక్క శివ చైతన్యవంతమైనటువంటి శక్తి మనలో ఉన్నంత వరకు మన మనలో ఒక అమోఘమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ శివ చైతన్యమైనటువంటి శక్తి కోల్పోయినప్పుడు మన నుండి తొలగింపబడినప్పుడు మనలో సమతత్వం ఏర్పడుతుంది.
అంచేత ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సినటువంటి విషయం, మనుగడలో చైతన్య స్థితి కలగడానికి కారణం తాత్వికమైనటువంటి జ్ఞాన స్వరూపంగా ఉండేటువంటి శివతత్వాన్ని మనం ఆచరించడం ద్వారా కలిగేటువంటి శక్తి మనలో ఈ మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలు శరీరం చేత. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం మహిళా కారాగారంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కారాగారంలో ఉన్న మహిళలను ఏ విషయం గురించి ఆందోళన పడవద్దని, పరివర్తన గృహంలో వారి జీవన శైలిని శాంతిదాయకంగా మార్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల విడుదల అనంతరం ఆర్థికంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మహిళలందరూ ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హులని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు నష్టపోతున్నారని, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా విమర్శించింది. ఏలూరు పవర్పేట అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షన సభ నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం ముందుకు సాగలేదని అన్నారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.